నా మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవుని చిత్త ప్రకారంగా జరగాలి కనుక 3వ సంవత్సరంలో అతను అకస్మాత్తుగా నా దగ్గరికి వచ్చి బైబిల్ ట్రైనింగ్ ఆల్రెడీ బైబిల్ ప్రిన్సిపాల్ గారితో చెప్పేశాను, నీ పేరు నేను ప్రిన్సిపాల్గా రమ్మన్నారని చెప్పేసి నన్ను తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను ఈ మధ్యలోకి. వచ్చిన తర్వాత క్రిస్మస్ సమయంలో అందరూ కూడా వాగ్దానాలు తీసుకుంటారు కదా. అయితే యేసు ప్రభు వారు నాతో మాట్లాడినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 'అన్ని జనులకు నేను వెలుగుగా చేసి ఉన్నానని దేవుని యొక్క వాక్యం నాతో వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడినట్లుగా 44వ అధ్యాయము 42వ అధ్యాయం 7వ వచనం. ఆఖరి భాగంలో మనం చూసినట్లయితే అన్ని జనులకు వెలుగుగా నేను నియమించి ఉన్నాను అని దేవుడు నాతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఇదే నా వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో ఉన్న మీరు కూడా వాగ్దానాలు తీసుకున్నారా లేదా? తీసుకున్నారు కదండి. మీ అందరికీ గుర్తున్నాయా వాగ్దానాలు? అందరికీ గుర్తున్నాయా? నేను బైబిల్ కాలేజీకి ఎందుకు వెళ్ళానో నాకు తెలియదు, కానీ అతను నన్ను బలవంతం చేయడం ద్వారా నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను అకస్మాత్తుగా. కానీ దేవుడు వచ్చిన తర్వాత 4 నెలలు అయిన తర్వాత నేను బైబిల్ ట్రైనింగ్కి ఎందుకు వెళ్ళాను అనేది దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం మన పట్ల ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఖచ్చితంగా దేవుడు మన జీవితాలకు ఆశీర్వాదాన్ని దయచేస్తాడంటారా? అయితే ఈ సమయంలో కొద్ది మాటలు దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట, దేవుడు నాకు చేసినటువంటి మేలు. మొన్న వచ్చేటప్పుడు నేను అప్పటి వరకు మా ఫ్రెండ్స్తో కలిసి నేను ఎక్స్కర్షన్కి వెళ్ళాను, చూడడానికి వెళ్ళాను. అప్పటి వరకు కెమెరా నా దగ్గరే ఉంది, నేనే ఫోటోలు తీస్తూ వెళ్ళాను. అయితే ఆఖరి సమయంలో సముద్రం కాడికి వెళ్ళాం, అప్పుడు కూడా నా దగ్గరే ఉంది కెమెరా. అయితే అప్పుడు ఆ నిమిషంలోనే నేను వేరే అతనికి ఆ కెమెరా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సముద్రం వానకి వెళ్ళకుండా చీకటి పడిపోయిందని చెప్పేసి మళ్ళీ బయలుదేరి తిరిగి వచ్చేసాం. మెయిన్ రోడ్డుకి వచ్చి చాలా దూరం 1 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత చూస్తే కెమెరా లేదు. ఏమై ఉంటుందంటారు? ఎక్కడో పడిపోయింది సముద్రంలో, ఒడ్డు దగ్గర, సముద్రం దగ్గర. అప్పటి వరకు నా దగ్గర ఉండేది. ఒకవేళ నా చేతిలోనే పోయినట్లయితే నేను 5,000 అతనికి కట్టవలసినటువంటి పరిస్థితి వచ్చాడు. కానీ ఎప్పుడైతే నేను అతనికి ఇచ్చేసానో అతని చేతిలో అది పోయింది. కానీ ప్రభువా, ఇప్పటి వరకు నా చేతిలోనే ఉంది. ప్రభువా, ఒకవేళ అది పోయినట్లయితే నేను ఇచ్చాను, అందరికీ తెలియదు నేను ఇచ్చినట్లుగా, అతనికి మాత్రమే తెలుసు. ఒకవేళ అతను నాకు ఇవ్వలేదని అంటే నేనే కట్టవలసి వస్తుందని ప్రభువా నేను ప్రార్థన చేశాను ఆ మెయిన్ రోడ్లోనే. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశానో, ప్రార్థన చేసిన తర్వాత అందరు కాబట్టి వారు పరిగెత్తకుండా వెళ్ళిపోయారు చూడడానికని. మేము కూర్చున్న ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ లేదు. తర్వాత మేము ఒక ప్రదేశానికి వెళ్ళాం. ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఉంటే అక్కడ పడి ఉంది. అది చీకట్లో కూడా కాదు, వెలుగులోనే పడి ఉంది. ఇసుక మీద పడి ఉంది. అక్కడ పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇసుకలో చాలా రకరకాల నల్లటి పదార్థాలు పడి ఉంటాయి కదా. ఒకవేళ అదే అనుకుని వాళ్ళు వదిలేసి ఉండవచ్చు. ఒకవేళ అది పోయి ఉన్నట్లయితే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండదో తెలియదు. వచ్చేటప్పుడు దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలు, మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు కాదు, చేస్తూనే ఉంటాడు. మనం క్షేమంగా దేవుని సన్నిధికి వచ్చామనంటే కారణం దేవుని సన్నిధి మనతో ఉంది. దేవుని సన్నిధిలో మనం ఆరాధిస్తున్నామంటే దేవుని సన్నిధి మనతో ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదం మన పట్ల ఉంది కనుక మనం క్షేమంగా ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాం. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే 5 మార్గాలను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోక రాజ్యాన్ని మనము అర్హతను సాధించాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హతను మనం సంపాదించాలంటే 5 మార్గాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఉదాహరణకి ఈ సమయంలో అనేక మంది ఈ సమయంలో చదువుతూ ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వారు ఎందుకు చదువుతున్నారు అని అంటే, ఒక కలెక్టర్గా అవ్వాలని అంటే
ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయండి? ఎన్ని అర్హతలు ఉంటాయి? చాలా అర్హతలు ఉంటాయి. సపోజు మీ వరకు ఆలోచన చేసినట్లయితే, ఒక ఏదైనా డ్వాక్రా మహిళల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అక్కడ మంచి పొజిషన్ మనకు కావాలంటే అక్కడ అర్హతను కూడా చూస్తారండి. చూస్తారా? చూడరంటారా? నిద్రపోయేవాళ్ళు 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కూడా సంతోషంగా ఉన్నట్లు కనపడట్లేదు. మరొకసారి 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నవ్వుతా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఒక అర్హతను సాధించాలంటే ఒక కలెక్టర్ గారు కానీ, లేక ఒక ఎండిఓ ఆఫీసర్ గారు కానీ ఏదైనా అర్హతను మనం అది సంపాదించాలంటే మనకు క్వాలిఫికేషన్ అనేది కావాలి. కావాలంటారా? కావాలా? మంచి మార్కులు రావాలంటే అందులో మంచి మార్కులు సంపాదించడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో మనం ప్రయాణిస్తేనే దాన్ని మనము సాధించగలం. 10th క్లాస్ మంచి మార్కులు రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలంటే దాంట్లో కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో మనం పయనిస్తేనే మనము 10th క్లాస్లో ఫస్ట్ మార్కును తెచ్చుకోగలం. అలాగే పరలోక రాజ్యాన్ని కూడా మనం సంపాదించాలని అంటే అర్హతలు మనకు ఏమి అర్హతలు ఉన్నాయంటే, మొట్టమొదటి అర్హత ఏంటంటే నేను పాపమును కలిగి ఉన్నానని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఏ భేదములు చేసి అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను మనం పొందుకోవాలని అంటే మనము పాపమును కలిగి ఉన్నామని మొట్టమొదటిగా మనం ఒప్పుకోవాలి. ఏం చేయాలి? నేను పాపమును కలిగి ఉన్నాను. మొట్టమొదటి మాట అది జ్ఞాపకం పెట్టుకోండి. నేను పాపమును కలిగి ఉన్నాను. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఈ 2 మాటలు జ్ఞాపకం పెట్టుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఒకవేళ దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నేను పాపమును కలిగి ఉన్నానని మనం ఒప్పుకోవాలి. రెండోదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఉన్నాం కనుక, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అంటే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడని అర్థం. కాబట్టి రెండోదిగా మనం ఏం చేయాలంటే దేవుడు నన్ను మనల్ని కాదండి, నన్ను కాదు కదా, అతన్నే కదా ప్రేమించేదని అనుకోవద్దు. ఎవరిని ప్రేమిస్తున్నాం? లోకమని ఎవరు? మనము లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, యేసు ప్రభు నమ్మిన వారిని కాదండి, అందరినీ, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు గనుకనే యేసయ్య మన మధ్యలోనికి వచ్చాడు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, దేవుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనేది అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి యేసయ్య వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నశించిన దాని అంటే నశించిపోతున్నటువంటి మనలను రక్షించడానికి. అంటే మత్తయి సువార్త ముందుకు మలాగి తర్వాత మధ్యలో జరిగినటువంటి సమయంలో ఎంతో మంది నశించిపోతుండగా దేవుడు అంటే తెలియకుండా రాజుగారు పరిపాలించేటువంటి పరిపాలన బట్టి వారు సహించలేక దేవుని అంటే ఆ రాజుగారిని వాళ్ళు స్తుతించాలన్నమాట. కనుకనే యేసయ్యను స్తుతించడానికి వారు దూరం అయిపోయారు కనుక, దూరం అయిపోయి యేసయ్యని స్తుతించకుండా వారు నాశనం అయిపోతున్నారు కనుక యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినట్లుగా, రక్షించడానికి భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండోదిగా ఏం అనుగ్రహించాలి మనం? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని మనం విశ్వసించాలి. మూడోదిగా మనం చూసినట్లయితే రోమా 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. మూడోదిగా మనం ఏం చేయాలంటే యేసు ప్రభు యేసయ్య నా కొరకు చనిపోయాడు. యేసయ్య నా కొరకు ఎవరి కొరకు చనిపోయాడండి? ఎవరి కొరకు?
మన కొరకు చనిపోయాడు. మన అనగా నేను ఒక్కడేనా అండి? నేను ఒక్కడేనా? మనమందరము వస్తాం అనగా ఈ లోకం అంతయు కూడా వస్తుంది. మనం ఏం చేయాలంటే యేసయ్య నా కొరకు చనిపోయాడు అని ఎవరికి వారు మన హృదయాల్లో ఆలోచన చేయాలి. నా కొరకే యేసయ్య చనిపోయాడు, నేను చేసిన పాపముల కొరకే యేసయ్య చనిపోయాడు అని మన హృదయాల్లో ఆలోచన చేయాలి. నాలుగోది మనం చూసినట్లయితే మనం ఏమి చేయాలంటే యోహాను సువార్త 1:12 మనం చూసినట్లయితే యేసయ్యను మనము అంగీకరించాలి. యోహాను సువార్త 1:12 మనం చూసినట్లయితే యేసయ్యను మనం అంగీకరించాలి. 1:12 తన్ను ఎందరు అంగీకరించారు వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చును. దేవుడు ఎప్పుడు అధికారం ఇస్తారంటే దేవుడిని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు దేవుడు మనలను ఏం చేస్తాడు? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇస్తాడు. కాబట్టి నాలుగోది మనం ఏం చేయాలంటే దేవుని మనము అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత మనము పొందుకునేటువంటి ఆశీర్వాదం ఏమిటంటే ఐదోదిగా మనం చూసినట్లయితే 1వ యోహాను పత్రిక 5:12 మనం చూసినట్లయితే అక్కడ మనం పొందుకునేటువంటి ఆశీర్వాదం అనేది అక్కడ ఉంటుంది. 1వ యోహాను రాసిన పత్రిక 5:12 మనం చూసినట్లయితే దేవుని కుమారుని అంగీకరించేవారు జీవము గలవాడు. చాలండి, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. జీవము అనగా యోహాను సువార్త 5:24 మనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్యం ఆజ్ఞ మనకు రాయబడి ఉంది. దేవుని యొక్క ఆజ్ఞ మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో నడుచుకోవాలి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు నిత్య జీవము గలవాడు. ఏం గలవాడండి? నిత్య జీవం. నిత్య జీవం అనగా మనకు శాశ్వత జీవాన్ని దేవుడు మనకు అంగీకరిస్తాడు. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనగా శాశ్వత జీవాన్ని దేవుడు మనకు అంగీకరిస్తాడు. ఆ విధంగా శాశ్వత జీవాన్ని నేను కలిగి ఉన్నాననేటువంటి నమ్మకం మనలో ఉండాలి. ఎప్పుడైతే మన హృదయంలో మన ఆలోచనలో శాశ్వత జీవాన్ని నేను కలిగి ఉన్నానని ఎప్పుడైతే మనం మన ఆలోచనలో మనం అనుకుంటామో ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యాన్ని మనము పొందుకుంటాం. దేవుని యొక్క రాజ్యానికి వారసులను అవుతాం. వింటున్నారండి? 5 పాయింట్లు నేను చెప్పాను. మొట్టమొదటి పాయింట్ ఏంటి? నేను పాపమును కలిగి ఉన్నాను. నేను మరొకసారి వాక్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా అడుగుతానండి. ఈ యొక్క 5 మాటలు ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోండి. అందుకనే నేను మరీ చెప్తూ ఉన్నాను. నేను పాపమును కలిగి ఉన్నాను. అధ్యాయము రోమా 3:23 అది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి పాయింట్. రెండవదిగా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత? యోహాను సువార్త 3:16. మూడవదిగా నా కొరకు యేసయ్య చనిపోయాడు. ఎంత అండి అధ్యాయము? రోమాపత్రిక 5:8. నాలుగవదిగా మనం చూసినట్లయితే మనము దేవుణ్ణి అంగీకరించాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరిస్తామో మనము శాశ్వత జీవాన్ని కలిగి ఉంటాం. శాశ్వత జీవం కలిగి ఉన్నామని మనలో ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో ఖచ్చితంగా మనం యేసయ్య సన్నిధిలో అనగా పరలోక రాజ్యంలో మనం వారసులుగా ఉంటాం. ఐదవది ఏంటండి? శాశ్వత జీవం. అధ్యాయము 1వ యోహాను రాసిన పత్రిక 5:12. నాలుగవది చెప్పలేదు కదండి. యోహాను సువార్త 1:12 రెఫరెన్స్. దయచేసి మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఈ యొక్క 5 పాయింట్లను అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఈ యొక్క 5 మార్గాలు అనగా 5 మెట్లు. ఇప్పుడు మనం మెట్లు ఎక్కాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? ఒక మెట్టు ఎక్కి డైరెక్ట్ గా 12వ మెట్టు ఎక్కగలమండి? ఎక్కగలమా? ఇప్పుడు మనం బిల్డింగ్ ఎక్కాలంటే ఏం చేయాలి? 1వ మెట్టు 2, 3, 4, 5 వరుసగా మనం ఎక్కితేనే పైకి మనము ఎక్కగలం. అలాగే పరలోక రాజ్యం అనేటువంటి
మెట్లు మనం ఎక్కాలనంటే 5 విషయాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఒకటి కలిగి ఉన్నా ప్రయోజనం లేదండి, రెండోది కలిగి ఉన్నా ప్రయోజనం లేదు, ఒకటోది తర్వాత 5వది కలిగి ఉండే ప్రయోజనం లేదండి. అన్ని వరుసగా మనం కలిగి ఉండనే మనం పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ఇందాక చెప్పాను కదా, ఉదాహరణగా స్కూల్ గురించి చెప్పాను, చదువుకునే గురించి చెప్పాను ఉదాహరణలు. ఒక దాని తర్వాత డైరెక్ట్ 10th క్లాస్ చదివి డైరెక్ట్ డిగ్రీ చదివికి వెళ్తే ఇంటర్మీడియట్ లేకపోతే ఉపయోగం ఉంటుందా? ఉపయోగమే ఉండదు. వరుసగా చదువుకుంటూనే వెళ్తేనే మనకు అక్కడ ఆశీర్వాదం అనేది ఉంటుంది అక్కడ. అలాగనే పరలోక రాజ్యానికి మన వారసులు కావాలంటే 5 విషయాలు మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకొని ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి వారసులను అవుతాం. శాశ్వత జీవాన్ని మనము పొందుకుంటాం. శాశ్వత జీవం కావాలండి. శాశ్వత జీవం కావాలన్న వారందరూ కూడా 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాయిస్ కూడా రావట్లేదండి, గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆవేశం ఎంత గట్టిగా వస్తుందో అంత గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం పైకి వెళ్ళినప్పుడు అంత దూరం ఉన్నటువంటి వ్యక్తిని మనం పిలవాలండి, ఎంత గట్టిగా అరుస్తామండి? ఎంత గట్టిగా అరుస్తాం? పొలంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ కాదు ఇక్కడ తీయాలి, ఏమంటారు దాన్ని, ఇక్కడ కోత కొయ్యాలి, ఇక్కడ రమ్మని పిలవడానికి మనం ఎంత గట్టిగా పిలుస్తాం? ఒకసారి చెప్పండి, ఎంత గట్టిగా పిలుస్తాం? చెప్పండి, పిలవరా? మీరు ఎవరు పిలవరా? ఇప్పుడు రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు అనుకోండి, అంత దూరంలో ఉన్నారు, నేను కూడా ఆ మార్గంలో ప్రయాణిస్తాను కాబట్టి ఆమెతో నేను కలిసి వెళ్ళాలి అనుకున్నా, మీరు అందరూ ఏం చేస్తారు? ఆమెని పిలుస్తారా? పిలవరండి. ఆమె వెళ్ళిపోతుందిలే నేను వెనకాల వెళ్తాను అనుకుంటారా? వెళ్ళరు. ఎందుకని? ఆమె నాతో కలిసి ఉంటే సావాసంతో చక్కగా మాటలు చెప్పుకుంటూ ప్రయాణం చేయొచ్చు అని మీరు ఖచ్చితంగా ఆమెను పిలుస్తారు. పిలవరా? మరి దేవుని సన్నిధిలో మనం దేవుని స్తుతించడానికి మనం ఎందుకని గట్టిగా మనం దేవునికి స్వరాలను ఇవ్వలేకపోతున్నాం? మరొకసారి 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మీ అందరితో కూడా మాట్లాడి ఉన్నదని నేను విశ్వాసంతో ఈ యొక్క కొద్ది మాటలు దేవుని సన్నిధిలో ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క మాటలు మన జీవితాలకు వెలుగుగా ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అలాగే నిద్రపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనం ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మంచి మాటలు మాతో మాట్లాడినందుకు వందనాలు. మాలో ఉండి ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చూపిస్తున్నాం. ప్రభా పరలోక రాజ్యాన్ని మేము పొందుకోవాలంటే మేము ఏ స్థితిలో మేము ఉండాలి, ఏ మార్గంలో మేము ప్రయాణించాలని మీ యొక్క వాక్యం మంచి మాటలు మాకు నేర్పినందుకు వందనాలు చూపిస్తున్నాం. ప్రభా ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరిలో ప్రభా నేను ప్రతి ఒక్క హృదయాల్లో ప్రభా గుచ్చుకున్నాయని, ఆ హృదయాల్లో ప్రభా మీ యొక్క మార్గంలో ప్రభా తెలియచేయడానికి ప్రతి ఒక్కరు విని ప్రభా ఆ మాటల ప్రకారం నడుచుకుంటారని విశ్వాసంతో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. 23వ కీర్తన మొదటి యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు దేవుని గురించినటువంటి యొక్క మాటలు ఈ విధంగా చెప్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడే కాపరిగా ఉంటే, నడిపించేవాడిగా ఉంటే, నాయకుడిగా ఉంటే, ఆదుకునేవాడిగా ఉంటే, ఆశ్రయాన్ని ఇచ్చేవాడిగా ఉంటే ఇంకా ఏమైనా లోటు ఉంటుందంటారా? ఉంటుందంటారా లోటు? ఏమని సంతోషంగా సమాధానం చెప్పండి. నేను స్తోత్రం. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు చెప్పమంటే రోడ్డు మీద కూర్చుని అమ్మాయి ఎట్టాగమ్మ, పెద్దమ్మ ఎట్టాగమ్మ, చిన్నమ్మాయి ఎట్టాగమ్మ అని చెప్పి ఎక్కలేని కౌర్లన్నీ చెప్పేస్తాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో సమాధానం ఇవ్వటానికి మనం ఎందుకో నిరాశపడుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కారణం ఏంటి అంటే దేవుడు తన ప్రజల్ని ఎంత ఉన్నతమైనగా మరి కాపాడతాడో మనం ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని మనం చదివినట్లయితే
అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 9వ వచనాన్ని. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఇంకా అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల వాడైన ఎడారిలో వాని కనుగొని పరామర్శించి కనుపాపు వలె వారిని కాపాడెను. ఏ స్థలంలో, ఎక్కడ? దేవుని యొక్క వంతు అంటే ఆయన యొక్క జనమే ఆయన వంతు అంట. ఆయన వంతు ఏంటి అంటే తన ప్రజలను కాపాడటం, తన ప్రజలను నడిపించడం, తన ప్రజల పట్ల దేవుడు తన కృపను కొమ్మరించడమే ఆయన యొక్క వంతు. ఎక్కడ యొక్క ప్రజలు, ఈ ప్రజలు ఎక్కడ ఉన్నారంటే అరణ్య ప్రాంతంలో, భీకర ధ్వని గలటువంటి యొక్క ప్రాంతంలో వారిని పట్టుకొని వారిని పరామర్శించి వారిని ఆదుకున్నట్లుగా మనం చూస్తాం. అందుచేతనే దావీదు ఏమన్నాడంటే, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అని. ఏమి లేమి కాదు, ఆయన పక్షంలో ఉన్నాడు. నా దేవుడు, నేను ఆశ్రయించే నా దేవుడు, నేను నమ్మకదగినటువంటి నా దేవుడని ఆయన చెప్తున్నాడు. 103